ఎంపీ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ కసరత్తు చేస్తుంది. హైదరాబాద్ లో బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఈ మీటింగ్ కు హాజరయ్యారు. ఎన్నికల సన్నద్ధం, ప్రచారం, మేనిఫెస్టో అంశాలపై చర్చించారు. బీజేపీ పెండింగ్ లో ఉంచినటువంటి ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. బీజేపీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, బీజేపీని దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నాయని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కామెంట్ చేశారు. 17 స్థానాలలో విజయం సాధించే విధంగా ఎన్నికల నిర్వహణ ఉండాలని కేడర్ కు కిషన్ రెడ్డి సూచించారు. ఎంపీ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ కసరత్తు చేస్తుంది. హైదరాబాద్ లో బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఈ మీటింగ్ కు హాజరయ్యారు. ఎన్నికల సన్నద్ధం, ప్రచారం, మేనిఫెస్టో అంశాలపై చర్చించారు. బీజేపీ పెండింగ్ లో ఉంచిన ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. బీజేపీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, బీజేపీని దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నాయని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కామెంట్ చేశారు. 17 స్థానాలలో విజయం సాధించే విధంగా ఎన్నికల నిర్వహణ ఉండాలని కేడర్ కు కిషన్ రెడ్డి సూచించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, బీజేపీ ఎలాంటి వ్యూహాలను అనుసరించబోతుంది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి? తెలంగాణలో బీజేపీ మెజార్టీ స్థానాలను గెలవడమే లక్ష్యంగా పెట్టుకొని పావులు కలుపుతుంది. అందులో భాగంగా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజుల పాటు తెలంగాణ పర్యటన చేసిపోయారు. మరి కొన్ని రోజుల్లో అంటే 12వ తేదీన ఈ నెల అమిత్ షా తెలంగాణకు రానున్నారు. అయితే ఇప్పటికే తెలంగాణలో 9 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. మరో 8 నియోజకవర్గాలు పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎవరెవరిని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే బాగుంటుందనే అంశంపైన చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ నెల 8వ తేదీన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉంది. ఆలోపు రాష్ట్ర ఎన్నికల కమిటీ ఒకసారి సమావేశమై కూర్చుండి ఎవరెవరి పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించాలనేది సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిటీ దగ్గర రెండు పేర్లు వెళ్ళాయి. అయితే ఇందులో ఎవరైతే బాగుంటుందనేది కూడా ఒక చర్చ వచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత బీజేపీకి ఉంది. బలహీనమైనటువంటి నియోజకవర్గంలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించితే అటు అభ్యర్థుల ఆదరణ, అదేవిధంగా మోడీ చరిస్మా ఈ రెండు తోడైతే పార్టీకి కలిసి వస్తుందనే భావనలో బీజేపీ ఉంది. ఈ యొక్క నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలు ఎవరెవరు రానున్నారనే అంశంపైన కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. వాళ్ళు వస్తే బీజేపీలకు తీసుకొని టికెట్ ఇస్తే అభ్యర్థుల బలం పైన, వాళ్ళ ఆదరణ పైన, అదేవిధంగా మోడీ చరిష్మా ఇవన్నీ కూడా తోడైతే బీజేపీకి గెలిచే అవకాశాలు ఉంటాయనేది కూడా బీజేపీ కసరత్తు చేస్తుంది. అంతేకాకుండా ప్రచార వ్యూహాలు, ఎలాంటి ప్రచార వ్యూహాలను అవలంబించాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఓవైపు కాంగ్రెస్ ను, మరోవైపు బీఆర్ఎస్ ను ఒకే దెబ్బకు 2 పిట్టలు, ఈ 2 పిట్టలను ఏ రకంగా పతనం చేయాలి, ఏ రకంగా ప్రజల్లో ఎండగట్టాలి అనే అంశాన్ని కూడా కులంకుశంగా చర్చించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఇబ్బడి ముంబడిగా హామీలు ఇచ్చింది, ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చింది, 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పినా కానీ ఇప్పటికీ అలాంటి ఆ వైపు అడుగులు పడట్లేదనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడం ఒక ఎత్తు. మరోవైపు బీఆర్ఎస్ కు ఓటు వేసినా కానీ అది పనికిరాదు. ఎందుకంటే ఇప్పుడే రాష్ట్రంలో ఓడిపోయారు, పార్లమెంట్ ఎంపీగా గెలిచినా కానీ బీఆర్ఎస్ కు పెద్ద ప్రభావం చూపదు. కాబట్టి తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా, తెలంగాణకు అధిక నిధులు రావాలన్నా మరోసారి మోడీ ప్రభుత్వాన్ని, మోడీనే ఎన్నుకోవాలి, బీజేపీకే ఓటు వేయాలనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తుంది. సాయి, రైట్, థాంక్యూ.